వెల్కమ్ టు షన్నస్ లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే మ్యారేజ్ కి అయితే వెళ్తున్నాము. ఈ మ్యారేజ్ నైట్ లో మ్యారేజ్. మేము నైట్ మ్యారేజ్ కి వెళ్ళడానికి ఇలా అయితే రెడీ అయిపోయాం. ఇంతకీ మ్యారేజ్ ఎవరిది అనుకుంటున్నారా? మా వదిన వాళ్ళ సిస్టర్ మ్యారేజ్. ఇక్కడ మేమైతే ఇలా రెడీ అయిపోయి మ్యారేజ్ కి అయితే బయలుదేరేసాం. నేనైతే బుర్కా వేసుకొని ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ మా రిషాన్ అయితే ఎత్తుకున్నాడు. కొన్ని పిక్స్ అయితే దిగేసి మేము మ్యారేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఫంక్షన్ హాల్ కి వెళ్ళేసరికి ఇక్కడ బ్రైడ్ ఎంట్రీ అయితే జరుగుతుంది. బ్రైడ్ ఎంట్రీ అయితే అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇక్కడ ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో. ముస్లిం స్టైల్లో మ్యారేజ్ ఎలా ఉంటుందో చూడండి. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ముస్లిం స్టైల్లో మ్యారేజ్ ఎలా జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మేము వచ్చేసరికి బ్రైడ్ ఎంట్రీ అయితే జరుగుతుంది. ఇక్కడ మేము ఫంక్షన్ హాల్ కి అయితే డైరెక్ట్ గా వచ్చేసాం. పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసారు. ఇక్కడ పెళ్లి కూతురు అయితే వస్తుంది. ఇక్కడ మా దాంట్లో ఏంటంటే పెళ్లి కూతురికి వేరే స్టేజ్ ఉంటుంది, పెళ్లి కొడుకుకి వేరే స్టేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి పెళ్లి కూతురు స్టేజ్. అందరూ గర్ల్స్ అందరం ఒక సైడ్ ఉంటాము, జెంట్స్ అందరూ ఒక సైడ్ అయితే ఉంటారు మా దాంట్లో. ఇక్కడ ఈ స్టేజ్ వచ్చేసి పెళ్లి కూతురు స్టేజ్. ఇక్కడ మా రిలేటివ్స్ అందరు అయితే కూర్చొని ఇక్కడ బ్రైడ్ కోసం చూస్తున్నారు. ఇప్పుడే బ్రైడ్ ఎంట్రీ అయితే జరుగుతుంది. మా రిషాన్ అయితే పడుకున్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెళ్లి కూతురు బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ అందరూ కలిసి క్రాకర్స్ తో ఇక్కడ వెల్కమ్ అయితే చెప్పేశారు. బ్రైడ్ ఎంట్రీ తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ బ్రైడ్ అయితే స్టేజ్ పైన అయితే కూర్చుంది. మేమైతే డిన్నర్ చేయడానికి ఇటు సైడ్ అయితే వచ్చేసాం. అసలు ఫుల్ పబ్లిక్ అయితే వచ్చారు మ్యారేజ్ కి. ఇక్కడ సీట్స్ అయితే దొరకలేదు. ఫస్ట్ అయితే మా షన్నుని అయితే కూర్చోబెట్టాను. ఇక్కడ మా షన్ను అయితే హర్రీస్ అయితే తింటుంది. మ్యారేజ్ లో ఏమేం స్పెషల్స్ ఉన్నాయో చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిప్ లో నేను కూడా కూర్చున్నాను. ఇక్కడ హర్రీస్ అయితే తింటున్నాను. నాకైతే హర్రీస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చికెన్ హర్రీస్ అయితే పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా రుమాలి రోటీ విత్ రెడ్ చికెన్ స్టార్టర్స్ టేస్ట్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ చికెన్, ఇది వచ్చేసి రెడ్ చిల్లీ చికెన్. అప్పుడే ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. అందరూ టేబుల్లో ఉన్న వాళ్ళందరూ అయితే వేసుకున్నారు. ఇక్కడ నేనైతే డిన్నర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను మ్యారేజ్ లో. రుమాలి రోటీ కాంబినేషన్ ఆఫ్ రెడ్ చికెన్ అయితే అదిరిపోయింది అసలు. ఇక్కడ తినేసి నేను మళ్ళీ రైస్ అయితే వేసుకున్నాను. చికెన్ బిర్యానీ అయితే పెట్టారు. అన్ని తినేసినా కూడా నేనైతే లాస్ట్ స్వీట్ కోసమే చూస్తాను. ఇవన్నీ కొంచెం కొంచెం తినేసి స్వీట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. నాకైతే స్వీట్ అంటే చాలా ఇష్టం. అసలు స్వీట్ కోసమే నేను మ్యారేజ్ కి వెళ్తా అనుకుంటా అప్పుడప్పుడు. ఇక్కడ కద్దు కీర్ అయితే పెట్టారు స్వీట్. ఇక్కడ కద్దు కీర్ నేను తినేసి మళ్ళీ నేను రిషాన్ కోసం అయితే కొంచెం అయితే స్టేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్లాను. రిషాన్ కి అయితే కొంచెం తినిపించాను నేను. మ్యారేజ్ లో తను కూడా ఏదైనా తింటాడు కదా అని తనకి తినిపిస్తే తనకి స్వీట్ అయితే చాలా బాగా నచ్చింది. తనకు కూడా నాలాగా స్వీట్స్ అంటే బాగా ఇష్టం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్వీట్ అయితే తింటున్నాడు. కొంచెం అయితే తినిపించాను, అయినా కూడా తను తినిపివ్వమని అయితే లాస్ట్ కి ఏడ్చిండు. దగ్గులేస్తుందని కొంచెం అయితే తినిపించాను నేను. ఇక్కడ మ్యారేజ్ అయితే జరుగుతుంది. ఇక్కడ సైన్ పెట్టించుకోవడానికి అయితే వచ్చారు. మా దాంట్లో ఏంటంటే మ్యారేజ్ అంటే సైన్ పెడితే మ్యారేజ్ అయిపోయినట్టే. రిజిస్టర్ మ్యారేజ్ ఎలానో అలా అన్నమాట. పెద్దవాళ్ళందరూ కలిసి బ్రైడ్ ఇంకా గ్రూమ్ సైన్స్ అయితే తీసుకుంటారు. ఇక్కడ పెళ్లి కూతురు అయితే సైన్ చేస్తుంది. తర్వాత పెళ్లి కొడుకు కూడా సైన్ అయితే చేస్తారు. మ్యారేజ్ అయితే అయిపోయినట్టే. తర్వాత పెళ్లి కూతురు వల్ల
అత్తయ్య అయితే ఇక్కడ నల్ల పూసలైతే వేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. తనైతే ఇక్కడ నల్ల పూసలైతే వేస్తుంది. నల్ల పూసలు మెడలో వేస్తే మ్యారేజ్ అయినట్టే. ఒక సైన్ పెట్టడం ఇది ఉంటుంది. ఇంకా తర్వాత మిశ్రీ అయితే తినిపిస్తారు. ముబారక్ చెప్పి, కంగ్రాట్స్ చెప్పి మిశ్రీ అయితే తినిపిస్తారు. అలాగే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అయితే బట్టలైతే పెడుతుంది. పెళ్లి కొడుకు తరపున వాళ్ళు ఏమైనా గిఫ్ట్ తీసుకొస్తే కూడా ఇస్తారు. గోల్డ్, సిల్వర్ అలా. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ అత్తయ్య అయితే ఇలా గోల్డ్ చైన్ అయితే తీసుకొచ్చింది. అలాగే చైన్స్ కూడా అన్ని పెళ్లి కూతురికి అయితే పెట్టేసిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఈ మిశ్రీ తినిపిస్తూ అందరూ కంగ్రాచులేషన్స్ అయితే చెప్తారు. అంతే, మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పెళ్లి కొడుకు తరపున వాళ్ళైతే ఇలా బరీ అయితే తీసుకొస్తారు. డ్రై ఫ్రూట్స్, ఇంకా చక్కెర, ఇంకా డ్రెస్సెస్ అయితే తీసుకొస్తారు. ఒక్కొక్కరు కొన్ని జోడీలు అయితే తీసుకొస్తారు పెళ్లిలలో. 5 జోడీలు, 11 జోడీలు, ఇంకా 21 జోడీల బట్టలైతే తీసుకొస్తారు. వీళ్ళైతే 11 జోడీలైతే తీసుకొచ్చారంట. ఇదొచ్చేసి మేకప్ కిట్. ఇందులో అన్నీ తీసుకొస్తారు. సోప్ దగ్గర నుండి అన్నీ తీసుకొస్తారు. క్లిప్స్, ఇంకా మేకప్ సామాన్ మొత్తం అయితే తీసుకొస్తారు. ఇది అందరి మ్యారేజ్‌లలో అయితే జరుగుతుంది. చెప్పల్స్, ఇంకా డ్రెసెస్ అన్నీ తీసుకొస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డ్రెసెస్ ఎంత బాగున్నాయో. ఇంకా ఇదొచ్చేసి సేర అంటారు. పూల సేర. ఇదైతే లాస్ట్ కి వెళ్ళేటప్పుడు అయితే కడతారు. చక్కెరలో లవంగాలతో పేర్లు కూడా రాసి తీసుకొస్తారు. ఇందులో పేరు రాశారు కానీ అది మొత్తం పోయినట్టుంది. ఇక్కడ అన్ని డ్రెస్సెస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. కొన్ని డ్రెస్సెస్, కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చారు. పెళ్లి కూతురు తరపున కూడా బట్టలైతే వేస్తారు పెళ్లిలో. 11 జోడీలు, 21 జోడీలు అట్లా. ఇదొచ్చేసి రిసెప్షన్ డ్రెస్. ఈ లాస్ట్ డ్రెస్ వచ్చేసి చాలా బాగుంది. కానీ ఫుల్ వెయిట్ గా ఉంటాయి డ్రెస్సెస్. ఫుల్ హెవీ వర్క్ అయితే ఉంటది. మ్యారేజ్ కి రెడ్ కలర్ డ్రెస్, రిసెప్షన్ కి గ్రీన్ కలర్ డ్రెస్. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఖర్జూరా, ఇంకా మిశ్రీ, ఇంకా బాదం, చాలియా, ఇంకా కుడకలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొస్తారు. ఇక్కడ మిర్రర్ లో చూపిస్తున్నాను కదా, ఇది నేనే. నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ లో అయితే కామెంట్ చేయండి. నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే డ్రెస్సింగ్ రూమ్ కి అయితే వచ్చి నేను ఫొటోస్ అయితే తీస్తున్నాను. ఫంక్షన్ హాల్లో డ్రెస్సింగ్ రూమ్ లో అయితే ఇవన్నీ అయితే పెట్టారు. ఇక్కడ నేనైతే వీడియో తీసాను కొంచెం సేపు. లేట్ నైట్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయేసరికి. ఇక మేమైతే బయలుదేరేసాం ఇంటికి. ఇక్కడ పెళ్లి కొడుకు అయితే స్టిల్స్ అయితే దిగుతున్నాడు. ఇక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరూ రిలేటివ్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మా షన్ను చూడండి ఫ్రెండ్స్, ఎవరో బ్రదర్ అంట క్యారెట్ కి స్టిక్ పెట్టి తనకి ఐస్ క్రీమ్ లా అయితే ఇచ్చాడంట, చూపిస్తుంది ఇక్కడ. మా షన్నుకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ అయితే బాగా దొరుకుతారు. ఇక్కడ మా బ్రదర్ అయితే రిషాన్ అయితే ఎత్తుకున్నాడు. కొన్ని మ్యారేజ్ లో దిగిన పిక్స్ కూడా నేను యాడ్ చేశాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. తను వచ్చేసి మా పెద్ద నాన్న రిషాన్ అయితే ఎత్తుకున్నాడు. తర్వాత షన్నుని కూడా స్టేజ్ పైన స్టిల్స్ అయితే దింపాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్ గా ఉందో కదా. తనైతే ఫుల్ స్టిల్స్ ఇస్తూ అయితే ఫొటోస్ అయితే దిగింది. కొన్ని ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేశాను ఇందులో. ఇంకా ఫుల్ ఉన్నాయి కానీ అప్లోడ్ చేయలేదు. కొన్ని కొన్ని బాగున్నాయి అయితే అప్లోడ్ చేశాను. తనకు అసలు స్టిల్స్ ఇట్లా పెట్టని చెప్పని అవసరం లేదు. తనే అన్ని దిగేస్తది. అన్ని పిచ్చి పిచ్చి స్టిల్స్ అయితే దిగింది. కానీ కొన్ని అయితే ఇందులో యాడ్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టేజ్ పైన ఎలా దిగుతుందో. కానీ స్టేజ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు స్టేజ్ అయితే చాలా బాగా నచ్చింది. మేమైతే ఇంటికైతే వచ్చేసాం. లేట్ నైట్ అయిపోయింది వచ్చేసరికి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పుడైనా డీటెయిల్ గా మ్యారేజ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదైతే ఇంతే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.